భూపాలపల్లి సిఐ శ్రీనివాస్ అర్తీదారులను వేధిస్తున్నాడని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సాయి సుధా అర్తీ వ్యాపారికి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంకు చెందిన రైతు 40 బస్తాల మిర్చి తీసుకొస్తే ఖరీదుకు అమ్మిస్తాడు. కానీ సదరు రైతు రేగొండ మండలం బాగిత్తి మరియు గూలాడపల్లికి చెందిన రైతుల కల్లాల నుంచి ఎత్తుకొచ్చిన మిర్చిని అమ్మడాన్ని పోలీసులు సాయి సుధా యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్తో మాట్లాడితే అతడు అసభ్యంగా మాట్లాడాలని, తన ఫలితాలు చేసుకోబోతున్నానని, తాను ఎవరి మాట విననంటూ తనకు ఫోన్ చేయొద్దంటూ దురుసుగా ప్రవర్తించాడని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని, మార్కెట్కు వచ్చేది రైతులే కాబట్టి సాయి సుధా యాజమాన్యం అతనికి అమ్మించి డబ్బులు ఇచ్చిందని, అది దొంగ మిర్చి అన్న సంగతి తమకు ఎట్లా తెలుస్తుందని అధికారులు స్పందించి మరోమారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని రవీందర్ రెడ్డి డివైడ్ చేశారు. వ్యాపారస్తుల పట్ల ఏ అధికారైనా కూడా గౌరవంతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. తీరు మార్చుకోవాలి. దయచేసి భూపాలపల్లి సిఐ గారు వివరించిన తీరు అని ఆక్షేపణ ఎన్నికలు గట్టిగా పాల్గొనాలి. ముఖ్యంగా ధర్నా సోదరులు అమ్మాలి, తర్వాత బుల్లెట్ కార్డు మరి వేసుకపోయేందుకు బండ్ల వాళ్ళది వీళ్ళందరూ కూడా ఇలా భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్లాగే నాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అమ్మాలి సంఘం బాధ్యులు రాజవీర యాకన్న గారిని మాట్లాడుకోవడం ఉన్నాం. పట్టు దించి సినిమా చేసి కడాం చేసి కాండ పెట్టి ఏదైతే రైతులు ఇది కూడా మొగులపల్లి మండలే ఇది ఇష్యూ ఆయన మనసులో పెట్టుకొని ఆదిలాబాద్ ఎస్పీ ఏమి అవసరం అనుకున్నాడే వీళ్ళది కసిరెడ్డి గురుపాల గారి దుకాణం. వీళ్ళది వీళ్ళు అట్టుకునే 200 బస్తాలు ఉన్నాయి. సెలక్షన్ 35 బస్తాలు సెలక్షన్, 200 తారే 35 తారే సెలక్షన్. अच्छा 15,000 रुपये, 1 रुपये 15.5, 16,000, 1 रुपये 2 रुपये 16,500, 17,000, 1 रुपये 1 रुपये 1 रुपये 2 रुपये 2 रुपये 2 रुपये 2 रुपये 3 रुपये 3 रुपये 3 रुपये 17,500, 18,000, 1 रुपये 1 रुपये 1 रुपये 18,000, 6 रुपये 6 रुपये 6 रुपये 19,000, 19,000, 19,000, 19,000 అన్నా ఉన్నదా 19,050, 19,050, 19,050, 50 అన్న రామదానా 19,050 ఒక 50 రూపాయలు అన్న 19,050, 19,052, 19,050, 19,050, 19,051. వరంగల్ వ్యవసాయ మార్కెట్ లోపల ఒక సంఘటన జరిగింది. దానిపై అర్తీదారుల సంఘం మరి ఈ వ్యవస్థ లోపల మీరు నడపాలంటే ఇట్లయితే నడపలేము, మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే అని చెప్పి వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపై జిల్లా అధికారుల దృష్టికి నిన్న తీసుకుపోయినాం. అయినా కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాల లోపల రైతులు మార్కెట్ అనేది తీసుకొస్తారు. మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి లాట్కు మార్కెట్ అధికారులు లాట్ ఐడి ఇచ్చి దాని తర్వాతనే ఇట్లా ఇలా చూసిన్లు బహిరంగ వేలం ద్వారా ఖరీదారులను పిలిచి అమ్మి దాని తర్వాత దడవాయి ఆ లాట్ నెంబర్ ఐడి ఇచ్చిన దాని ప్రకారమే అది ఆన్లైన్ లోపల ఆ లాట్ ఐడి ఓపెన్ చేస్తేనే మరి ఆ కాంటా అవుతుంది, లేకపోతే కాంటా కాదు. ఆ కాంటా అయిన తర్వాత ఆ సిస్టమ్లు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కదా. నేను అక్కడ ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడి దీని మీద తప్పనిసరిగా అతని మీద
క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. రైతుల శ్రేయస్సు దృష్టికొని, ఎందుకంటే 2 గంటలు అవుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి రేపు మార్కెట్ బంద్ కాబట్టి ఆ దృష్టితోటి వాళ్ళ హామీతోటి మేము విరమించి ఇవాళ మార్కెట్ సజావుగా జరగడానికి మరి ఆస్కారం చేసుకొని అర్తిదారులను ఒప్పించి ఈరోజు మార్కెటింగ్ ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన రైతాంగానికి, మార్కెట్ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.